హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, రైతులకు అదిరిపోయే శుభవార్త. ఖాతాల్లో నిధులు జమ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగే ఒక లైక్ చేసి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. తెలంగాణ రైతులకు రైతు భరోసా సాయంపై కీలక అప్డేట్ అయితే వచ్చేసింది. శాటిలైట్ సర్వే పూర్తయ్యాక ఫిబ్రవరిలోనే నిధుల విడుదలకు అవకాశం అయితే ఉంది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతు భరోసా పథకం నిధుల పంపిణీపై కీలక ప్రకటన అయితే వచ్చేసింది. సాగు విస్తీర్ణంపై అధికారులు జయశంకర్ వర్సిటీ ద్వారా శాటిలైట్ సర్వే నిర్వహించారు. ఈ రిపోర్టు ఈ నెల 6వ తేదీ కల్లా అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా మండలాల వారి నివేదికలు అడగడంతో అధికారులు ఆ వివరాలు సేకరిస్తున్నారు. సర్వే వివరాల సమగ్ర నివేదిక ఆధారంగా రైతు భరోసా పంపిణీపై నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 11వ తారీఖున మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిశాక ఇదే ఫిబ్రవరి నెలలో రైతు భరోసా నిధులు విడుదల చేసే అవకాశమైతే ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఎకరానికి 10,000 ఇచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని కొనసాగిస్తూ ఎకరానికి 12,000 అయితే ఇస్తుంది. నిజానికి ప్రభుత్వం యాసంగి పంట రైతు భరోసా నిధులను సంక్రాంతి సమయంలోనే రైతుల ఖాతాల్లో వేయాలని భావించింది. కానీ రైతు భరోసా నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా సాగు భూముల వివరాల సేకరణ ఆలస్యమైంది. సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం శాటిలైట్ సర్వే నిర్వహిస్తుంది. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీతో ప్రభుత్వం శాటిలైట్ సర్వే గత కొద్ది నెలలుగా చేయిస్తుంది. దాదాపు 10,000 రెవెన్యూ గ్రామాల్లో మ్యాప్ల ఆధారంగా సాగు పంటల వివరాలను నమోదు చేసింది. ఫిబ్రవరి 6వ తేదీన దీనికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. అయితే ఈ సర్వేలో దాదాపు 10% వరకు సాగు భూముల్లో పంటలు వేయలేదని తేలింది. ఆ రైతులకు వేసంగి రైతు భరోసా నిధుల జమను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ దఫా రైతు భరోసా స్కీము సాయం పొందే రైతుల సంఖ్య లక్షల్లో తగ్గనున్నట్లుగా తెలుస్తుంది.